జ్యోతిర్లింగం సిరీస్ ఎపిసోడ్ 1కి స్వాగతం. ఈరోజు మనము సోమనాథ జ్యోతిర్లింగం కథ గురించి తెలుసుకుందాం. ప్రజాపతి దక్షుడు తన 27 కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. తన 27 కుమార్తెలను సమానంగా చూడమని చెప్తాడు. కొంతకాలానికి చంద్రుడు ఒక రోహిణినే ప్రేమించి మిగతా వాళ్ళను పట్టించుకోలేదు. మిగతా 26 కూతుళ్ళు ఈ విషయాన్ని గురించి దక్షుడితో చెప్పగా దక్షుడు కోపంతో చంద్రుడి కాంతి అంతమైపోవాలని శపించాడు. చంద్రుడు క్షీణించాడు. ఆకాశం చీకట్లో మునిగిపోయింది. శాప విమోచనం కలగాలని చంద్రుడు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించగా బ్రహ్మదేవుడు శివుడికి తపస్సు చేయమని సూచించాడు. ప్రభాస సముద్ర తీరంలో చంద్రుడు శివుని ఆరాధించాడు. అప్పుడు పరమశివుడు ప్రసన్నమై ప్రత్యక్షమయ్యాడు. చంద్రుడి శాపాన్ని పూర్తిగా నివృత్తి చేయలేదు, కానీ తన కరుణతో ఆ శాపాన్ని శాంతింపచేసేశాడు. క్షీణించిన వాడు మళ్లీ వెలిగే వరాన్ని ప్రసాదించాడు. అప్పటి నుండి ఈ పుణ్యక్షేత్రం సోమనాథ్ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది.